హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ బిందు. మేము శనివారం నైట్ సడన్‌గా విజయవాడ బయలుదేరామండి. ఎందుకన్నది చెప్తాను. ముందు చూస్తూ ఉండండి వీడియో. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో రైల్వే గేట్ దగ్గర గేట్ వేసాడండి. సరే గేట్ వేసాడు, ట్రైన్ వెళ్ళిన వెంటనే తీస్తాడు కదా అనుకుంటే, ఒక ట్రైన్ కాదండి 2 ట్రైన్లు వచ్చేదాకా గేట్ మూసేసాడండి. ఇటు నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది కదా, ఒక ట్రైన్ వెళ్ళింది కదా తీస్తాడు అని అలా వెయిట్ చేస్తున్నాం. ఈలోగా ఫుల్ ట్రాఫిక్ అప్పటికే ఎక్కువైపోయిందండి. ఇప్పుడు అటు నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది. మొత్తం 2 ట్రైన్లండి. ఫుల్ ట్రాఫిక్. అది దాటుకుని ముందుకెళ్ళేసరికి మళ్ళీ ఇంకో ట్రాక్ వచ్చిందండి. అక్కడ మళ్ళీ గేట్ వేసాడండి. మొత్తం అక్కడ కూడా ఇంకో ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేసామండి. వెంటనే 2 గేట్లు 3 ట్రైన్లు వెళ్ళేదాకా వెయిట్ చేసామండి. అదంతా దాటుకుని మళ్ళీ ముందుకెళ్ళాం. ఫుల్ అండి. ఎవరి కాళ్ళు ఆగరండి. మేము ముందు వెళ్ళిపోవాలనుకుని ఎవరి కాళ్ళు ఎదురుగుంటా వచ్చినాయి చూసుకోరు, పక్కన వచ్చినవి చూసుకోరు, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక్కడ మా అబ్బాయి చూసారా వెనకాల ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా మా వారు అన్నీ అప్పుడే గుర్తొస్తాయి కదండి మనకి. పెట్రోల్ కొట్టించుకోవాలండి. ఇంకా బంక్ దగ్గర ఆగవలసి వచ్చింది. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇంటికి మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి మీకు. మాకు సండే మార్నింగ్ ఒక చిన్న ఫంక్షన్ ఒకటి ఉందండి. దానికి అటెండ్ కావాలి. దానికోసం మేము వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ సండే నైట్ కల్లా వచ్చేసామండి మేము. టోల్ గేట్ అండి. టోల్ గేట్, రైల్వే గేట్, ట్రాఫిక్ అన్నీ దాటుకొని చాలా టైం పట్టేసిందండి మాకు. అన్నీ దాటుకొని ముందుకు వచ్చామండి. ఫైనల్లీ బెంజ్ సర్కిల్ దగ్గరికి వచ్చామండి. బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ ఉందండి. టూ మచ్ ట్రాఫిక్ అయిపోతుందండి బెంజ్ సర్కిల్ దగ్గర. చాలా ట్రాఫిక్ పెరిగిపోతుంది. హైదరాబాద్ని మించిపోతుందండి బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్. అక్కడి నుంచి దాటుకుని చాలా స్పీడ్గా వచ్చామండి. కాఫీ బ్రేక్ కూడా తీసుకోలేదండి లేట్ అయ్యిందని. అంతా దాటుకుని ఫైనల్లీ ఫ్లాట్ దగ్గరికి చేరుకున్నామండి. ఆఖరికి నైట్ 10:30, 10:45 అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.